చేయాల్సిన పని పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చేస్తారు? ఒక రౌడీ షీటరు. కడప జిల్లా ప్రెస్ క్లబ్లోని నిర్వహించిన విలేకరుల సమావేశంలోని సిపిఎం నేత నారాయణ రెడ్డి త్రాగునీటి ప్రాజెక్టుపై స్పందించారు. కడపకు 575 కోట్లతో మంచినీటి పథకం చేపట్టడం అభినందనీయమని, అయితే బ్రహ్మంగారి మఠం నుంచి నీరు తీసుకురావడం కంటే సమీపంలోని గాలేరు నగరీ ప్రాంతం నుంచి తీసుకురావడం తక్కువ ఖర్చుతో సాధ్యమవుతుందని సూచించారు. తక్కువ వ్యాయామంతో ప్రజలకు నీరు అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకురావాలని కోరారు. ఓకే, థ్యాంక్ యూ. దయచేసి స్పెషల్ ఇంట్రెస్ట్గా వచ్చేటట్టు చూడండి. బి నారాయణ, వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధి వేదిక రాష్ట్ర అధ్యక్షులు. ఈ మధ్య కడప ఎమ్మెల్యే గారు కడప పట్టణానికి మంచినీటి సదుపాయం, పారిశ్రామిక అవసరాల కోసం, నీటి సప్లై కోసం ఒక బృహత్తరమైనటువంటి ప్రాజెక్టుని ప్రారంభించారు. దానికి 575 కోట్లు ఖర్చు అవుతుందని కూడా ఆమె ప్రకటించారు. కడప పట్టణానికి మంచినీరు, పారిశ్రామిక అవసరాలకి నీటిని తీసుకురావడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే కడప పట్టణం అభివృద్ధి అవుతుంది.